హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర రోటి పచ్చడి చూద్దామండి. బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కనండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందు పచ్చిమిర్చి వేసుకుందామండి. నేను ఒక కట్ట గోంగూరకి పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదిగోండి వాటర్లో వేసి పెట్టుకున్నాను. మరి ఇసుక నేల కాబట్టి ఇసుక ఎక్కువ ఉంటుందండి. 2-3 సార్లు కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఆగనిద్దాము. 1 నిమిషం పాటు. ఇవ్వండి కొంచెం వేగినవి. ఇప్పుడు గోంగూర వేద్దామండి. ఇలా ఆయిల్లో వేసుకుందామండి. ఇలా తిప్పుకుంటూ వాటర్ వేయలేదండి. నేను గోంగూరలో ఉన్న వాటరేనండి. వాటర్లో వేసి పెట్టాను కదండి, దాంతోపాటు కొద్దిగా నీరు కూడా వచ్చింది. దాంతో నూనె ఆయిల్లోనూ ఈ నీటిలోనే ఉడికిపోతుందండి. ఎంత అండి 5 మినిట్స్లో ఉడికిపోయిద్దండి గోంగూర. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఉడికించుకోవాలి. ఈ కాలంలో వచ్చే పచ్చిమిరపకాయలు ఘాటుగా లేవు కాబట్టి నేను ఎక్కువ వేసానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. గోంగూర పులుపు కాబట్టి పడతాయండి పచ్చిమిర్చి. చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి గోంగూర దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. నాలుగు వెల్లుల్లి రేఖలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 నిమిషం చల్లారనిద్దామండి. చల్లారనిచ్చినాక మిక్సీ పట్టుకున్నాము. రోట్లో చేసుకుంటే బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళది కానీ వాడట్లేదు. రోలు డస్ట్ పట్టిపోయింది. మిక్సీలోనే వేస్తాను. చల్లారిపోయిందండి. మిక్సీ జార్లోకి సరిపడినంత సాల్టు, ఈ గోంగూర పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఇలా మిక్సీ వేసేసానండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు వేగిందండి. 2 వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగు పొడి, ఆ తర్వాత కరివేపాకు. రెడీ అయిపోయిందండి పోపు. దీనిలో కొమ్మరించుకున్నామండి. దీనిలో కొంచెం సాంబార్లో కొంచెం అని చెప్పేసి నేను పోపు పెట్టుకున్నానండి. ఈరోజు నేను సాంబార్ పెట్టానండి. సాంబారు దీనిలోకి వేసుకున్నాం. కొద్దిగా పోపు దినుసులు, ఇంతేనండి. ఫైనల్గా పచ్చి ఉల్లిపాయ కట్ చేసే ఒక చిన్నది ఉల్లిపాయ అండి, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి.
మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు కొట్టట్లేదు. బాయ్ ఫ్రెండ్స్.